హలో నమస్తే అందరూ బాగున్నారు. సిస్టమ్ అయితే మొన్న లక్ యానిమే తెలుగుకి సెకండ్ స్ట్రైక్ అయితే పడ్డది. అందుకనే దాంట్లో నేను తీయలేకపోయాను అనమాట ఏ వీడియోనైనా. అండ్ మీరు అందరూ అడుగుతున్నారు ఎలా లింక్ ఏది బ్రో లింక్స్ పెట్టాలన్నా అనేసి అన్నారు అందరూ. ఆ లింక్స్ కొన్ని పనిచేయలేదు. బట్ ఇప్పుడు నేను రోజుకి టెలిగ్రామ్లో సోనీలో ఎన్నైతే మూవీలు దింపాడో అన్ని మూవీలు మీకు టెలిగ్రామ్లో వేసి చూపిస్తాను. అండ్ తెలుగు లాంగ్వేజ్తో పాటు ఓకేనా. సో మన కొత్త ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ లక్ యానిమే రివ్యూస్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది చూసారా, ఆ బయోలో నొక్కితే మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత టెలిగ్రామ్కి తీసుకెళ్ళిపోద్ది. ఆ లింక్ నొక్కిన తర్వాత ఇది మన టెలిగ్రామ్ అనమాట. చూసుకోండి ఇంటర్ఫేస్ అనేది ఇలాగ ఉంటుంది. జాయిన్ అయితే కొట్టడం మర్చిపోకండి. ఇదిగోండి ఆల్రెడీ మన షిన్చాన్ ఇన్ ద డ్రీమింగ్ వరల్డ్ మూవీని అయితే అప్లోడ్ చేశాను. మూవీని ఎవరైతే చూడలేదో చూసేయండి, అన్కట్ వర్షన్ అనమాట ఓకేనా. చూసారా మన కావగుచ్చి కొంచెం అలాగున్నాడు. వదిలేండి డీటెయిల్గా చెప్తే కాపీరైట్ వేస్తారు ఓకేనా. సో చూసుకుంటే అన్కట్ వర్షన్ అయితే వస్తుంది మీకు. అండ్ మూవీ డ్యూరేషన్ కూడా 1 hour 36 minutes 51 seconds అయితే ఉంటుంది. అండ్ మీలో ఎంతమంది ఎంత మూవీస్ అన్నీ చూసేస్తారు. ఇంకా అన్కట్ వర్షన్ అనమాట తెలుగు లాంగ్వేజ్తో పాటు. నేనైతే ఫస్ట్ ఈ మూవీ అప్లోడ్ చేశాను. రేపు టెంకాసు అకాడమీ మూవీని అప్లోడ్ చేస్తాను. తర్వాత ఏవైతే మూవీలు దింపారో ఆ మూవీలు కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఓకేనా. సో ఇంకోటి చెప్తున్నాను, మూవీని ఎక్కించుకున్న తర్వాత తెలుగు లాంగ్వేజ్లో ఎలా చూడాలో నేను చెప్తానులేండి. ఏంటంటే సో చూసుకుంటే మీకు ఇక్కడ నేను ప్లేట్ అని కొడుతున్నాను చూసారా, ప్లేట్ అనేసి కొట్టాలన్నమాట. ఫస్ట్ ప్లేట్ కొట్టకపోతే మీకు తెలుగు లాంగ్వేజ్ రాదు. ఇది ప్లేట్ యాప్ ప్లే స్టోర్లో దొరికేస్తుంది. ప్లేట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్లో చూడాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. మరి కదా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బాంగ్లా అండ్ జపనీస్ లాంగ్వేజెస్లో ఉంటుంది. లాంగ్వేజ్ ఏవైనా పెట్టుకోవచ్చు మీరు, మీ ఇష్టం. అండ్ టెలిగ్రామ్ కూడా ఉండాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఓకేనా. చెప్పాను కదా మన బయోలోకి వెళ్ళి తీసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఎలా పెట్టుకోవాలి మూవీని అని చెప్తానులేండి. కాకపోతే ఫస్ట్ మన ఛానల్ని జాయిన్ అయిపోయింది. మన ఛానల్లో టెలిగ్రామ్లో నేను మన ఛానల్ లింక్ బయోలో ఇస్తాను ఓకేనా. సో ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ మూవీస్ని కూడా చూసేయండి. సో ఇప్పుడు మీరు మూవీ ఎక్కించుకున్న తర్వాత ఎలా టెలిగ్రామ్ నుంచి ఆ ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఆడియో ట్రాక్ మార్చుకోవడం అనేసి చెప్తాను. సో ఏంటంటే సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కించుకోవడమే ఒక పెద్ద టాస్క్ అది. ఇదైతే సింపుల్. సో మన ఛానల్లో ఎక్కించుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. సో దీని తర్వాత నేను నార్మల్గా ఇలా కొడుతున్నాను. సో ఓపెన్ కొట్టింది పైన 3 dots మీద ప్లేట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కించుకుంటే ఇలా డౌన్లోడ్ రాదు మీకు. నా దగ్గర ఉంది కాబట్టి డౌన్లోడ్ వచ్చింది. ఇగోండి ఇక్కడ వచ్చింది చూసారా, అక్కడ పైన 3 dots ఉంటుంది, కిందన ఆడియో ట్రాక్ ఉంటుంది. తెలుగులో పెట్టుకుంటే చూసారా నేను తగ్గిస్తాను. సో చూడండి అన్కట్ వర్షన్ ఇది తెలుగు వచ్చింది చూసారా. ఈ నష్టానికి నువ్వు మాత్రమే కారణం కాదు, తెగిపోయిన బిజినెస్ అఫైర్స్ కూడా కారణమే. సో మీకు ఇలాగ వస్తుంది అనమాట ఓకేనా. బాయ్ గైస్, ఇంకో విడుదల ముగిస్తున్నా ఓకేనా. బాయ్.